నమస్తే. జాబ్ చేసే ఎంప్లాయీస్కి, డ్రైవర్స్కి, హౌస్ వైఫ్స్కి ఒక సూపర్ బెనిఫిషియల్ ఆసనా తీసుకొని వచ్చాను. ఎవరైతే బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ ఆసన చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండాలన్నా ఈ ఆసన చాలా బాగా ఉపయోగపడుతుంది. లెట్ స్టార్ట్. ఆ సూపర్ బెనిఫిట్ ఆసన వచ్చేసి క్యాట్ అండ్ కౌ పోజ్. సో ఈ ఆసనాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చోవాలి. బోత్ నీస్ ని 1 hand distance గ్యాప్ పెట్టుకోవాలి. ఫ్రంట్ 1 hand distance and 1 palm distance. గుడ్. టేబుల్ పోజ్ కి రావాలి. ఇన్హేల్ టు హెడ్ అప్ చేయాలి, లోయర్ బ్యాక్ ని డౌన్ చేయాలి. ఎక్సేల్ టు డౌన్ చేయాలి, టమ్మీ ఇన్సైడ్ చేయాలి, చెస్ట్ ఇన్సైడ్ చేయాలి, చిన్ టచ్ టు ద చెస్ట్. కంటిన్యూ. ఇన్హేల్ టు అప్, ఎక్సేల్ టు డౌన్. ఇన్హేల్ టు అప్, ఎక్సేల్ టు డౌన్. ఇలా రోజు 1 or 2 minutes ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఆసన అనేది చాలా బెనిఫిషియల్గా మీకు యూజ్ అవుతుంది. సో మీకు ఫ్యూచర్లో ఎప్పటికీ బ్యాక్ పెయిన్ రాకూడదు అనుకుంటే ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. నమస్తే.